మొన్నే మీరు మూడో సంఘటన మీరు చూస్తే కడప నుంచి ఒక పాస్టర్ వెళ్తాడు. ఎక్కడికి? పాడేరుకి. పాడేరుకి వెళ్ళి ఒక డ్రామా ఆడతాడు. ఆయన్ని ఎవరో కొట్టారని ఆయనే కొట్టించుకొని నాటకాలు ఆడి రాష్ట్రమంతా మత విద్వేషాలు సృష్టించాలని ఒక పెద్ద నాటకాన్ని క్రియేట్ చేశారు. ఈవనాల మీరు చెప్పండి, ఇది మూడో సంఘటన. ఇక్కడ కూడా రాజమండ్రిలో ఒకసారి జరిగింది. ఒక పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చాడు. కడాన రాజమండ్రి కవతల ఒక యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చనిపోతే దాన్ని వాస్తవం చెప్తే కాదంటే మొత్తం హైదరాబాద్ నుంచి ఏ మందు షాపుల్లో ఎక్కడెక్కడికి ఎన్ని గంటలకు తాగాడో మొత్తం రికార్డ్ అంతా తీసి అది చెప్పినా కూడా కావాలని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూడండి, మన పోర్టు కాకినాడ పోర్ట్ ఉంది. గ్రీన్ అమోనియా వస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది. దీనిపైన 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడే అడిషనల్ గా SEZ పోర్ట్ కూడా వస్తుంది. ఇంకో పక్కన పాయకరావుపేట, అక్కడ ఒక స్టీల్ సిటీనే వస్తుంది. విశాఖపట్నంలో ఏదైతే ఈరోజు ఉన్నటువంటి అతి పెద్ద సంస్థ గూగుల్, మొన్నే ఫౌండేషన్ వేశాం. 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో డేటా సెంటర్ పెట్టి అక్కడ AI కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్కి వెళ్తున్నాం. ఇక్కడ యువత ఉంది. యువతను ఒకటే కోరుతున్నా, మీరు ఎప్పటికప్పుడు నాలెడ్జే కాకుండా నైపుణ్యాన్ని పెంచుకోండి. ఈరోజు నేను స్టీల్ సిటీ తీసుకొచ్చాను. PM సేతు కింద ఎవరైతే మనం ITI చదువుతారో వాళ్ళకందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ అవుతానే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు వస్తాయి. అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. దేశంలో మొట్టమొదటిసారిగా PM సేతు కింద సంవత్సరానికి 25,000 మందిని ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఇంకో పక్క ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేశాం. విశాఖపట్నంలో ఏదైతే రైల్వే జోన్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడే MP గారు చెప్పిన పనులన్నీ తప్పకుండా రాబోయే రోజుల్లో పరిష్కారం చేసే బాధ్యత రాష్ట్రం కేంద్రం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, నేను మిమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ప్రతి పేద కుటుంబం అప్పులు చేయడానికి కారణం మీ ఆరోగ్యం. ఓసారి మీ ఆరోగ్య సమస్యలు వస్తే కొన్ని జబ్బులైతే సంపాదించిన ఆస్తులు, పెద్దలు సంపాదించిన ఆస్తులు కూడా అమ్మేసే పరిస్థితికి వస్తున్నాం. ఒక క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకా అలాంటివి అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన విద్య కోసం పిల్లల్ని చదివించాలని, బాగా కార్పొరేట్ విద్యకు పంపించాలని మీరు కూడా పోటీపడి అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చారు. ఓసారి అప్పులు చేసిన తర్వాత ఉద్యోగం రాకపోతే కుటుంబం చితికిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను ఆలోచించిన విధానం, చదువులో మీ పిల్లల ఖర్చు తగ్గాలి. గవర్నమెంట్ స్కూళ్లు కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగుంటాయి. అది నా గ్యారంటీ. అలాంటి నాణ్యమైన విద్య ప్రతి ఒక్క పేదవాడికి ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. రెండోది, సంజీవిని ఒక ప్రాజెక్టు తీసుకొచ్చాను. మీకందరికి ఐడియా ఉంటుంది. లక్ష్మణుడు మూర్చబోతే ఆ రోజు లక్ష్మణుని కాపాడాలంటే రాముడు అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు వెళ్ళి పెద్ద పర్వతాన్ని తీసుకొచ్చి అందులో సంజీవని మొక్కతో వైద్యం చేస్తే బతికాడు. అందుకే నేను సంజీవిని పేరు పెట్టాను. ఈరోజు సంజీవిని ప్రాజెక్టు ద్వారా మీ ఇంటి దగ్గరికి
ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఏ రోగమైనా బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాం. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి స్కోర్ ఇస్తాను. మీ ఊరికి కూడా స్కోర్ ఇస్తాను. నీ ఆరోగ్యం ఎట్లుంది, మళ్ళీ నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం. అన్నింటికంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది డబ్బులు ఉంటాయి, ఆరోగ్యం ఉండదు. ఆ డబ్బుల వల్ల ఆనందం ఉండదు. డబ్బులు అవసరం, కానీ ఆరోగ్యం కూడా ఉంటేనే వాళ్ళు ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది, మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అందుకే నేను ఈ ప్రాజెక్టు ద్వారా ప్రివెంటివ్ హెల్త్కి వెళ్తున్నాను. అంటే మీరు ఒక జబ్బు రాకమనిపోయి ఏం చేయాలి, ఒకవేళ జబ్బు వస్తే ఏం చేయాలి, అట్లా కాకుండా అందరూ మందులే తింటామంటే మందులు కూడా కెమికల్సే. దానివల్ల ఇంకా ఆరోగ్యం దిగజారుతుంది తప్ప ఆరోగ్యం మెరుగుపడదు. లేదు మేము ఆపరేషన్లు చేసుకుంటామంటే భగవంతుడు మంచి బాడీని ఇస్తే మీరు కట్ చేసుకుంటామంటే ఏ విధంగా సబబో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆగస్టు 15కి రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చి మీకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే బాధ్యత మీ ఇంటి దగ్గరే అందజేసే బాధ్యత నాది. మీరు అవసరమైతే ఏ డాక్టర్ కావాలన్నా మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేపిస్తాం. మీరు హాస్పిటల్కి రావాలంటే అక్కడ వెయిట్ చేసే పని కూడా లేదు. పలానా టైంకి మీరు వస్తే సరిపోతుందంటే అక్కడికి పోయి ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్తారు. ఇంకో పక్క ఏఐ డాక్టర్ని కూడా ఇస్తాను. ఆ ఏఐ డాక్టరు మీకు ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేసి అడిగితే అది గైడ్ చేస్తుంది. మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ఫ్యామిలీకి, కొన్ని కుటుంబాలకు ఒక డాక్టర్ని కూడా అపాయింట్ చేస్తాం. మీరు ఫోన్లో మాట్లాడితే అతను కూడా గైడెన్స్ ఇస్తాడు. ఇట్లా ఒక విధానానికి శ్రీకారం చుడుతున్నా. దీని ద్వారా నేను ఒకటే చెప్తున్నా, మీరు నా ఆరోగ్యం చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా సిగ్గాల అయ్యానా? చూశారా ఎవరన్నా? ఎందుకు సిగ్గాలేదు? నేను తిండి తేడా తక్కువ తింటా, ఎంత అవసరమే అంతే తింటా, ఏమేం తినాలనో అదే తింటా. మనం ఏం చేస్తున్నాం, అందరం వరి ఎక్కువ తింటున్నాం, బియ్యం తింటున్నాం, కార్బోహైడ్రేట్స్. ఇది దానివల్ల ఏమవుతా ఉంది, మీకందరికీ షుగర్ వస్తూ ఉంది. షుగర్ అనేది అన్ని జబ్బులకు గేట్వే. అక్కడి నుంచి మీకు రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చెప్పినంత ఈజీ కాదు, కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది, సహకరించే బాధ్యత మీది. అందుకే లాస్ట్ ఇయర్ మీరు చూశారు, యోగాంధ్ర చాలా బాగా చేశాం. విశాఖపట్నంలో ఊరూరు నేను చూశాను. మీరు కూడా యోగా బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు మళ్ళీ 26 యోగాంధ్ర వచ్చింది. 14 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. అమరావతిలో ఈ సంవత్సరం అమరావతి కేంద్రంగా చేస్తాం రాష్ట్రం. మీరు కూడా మీ గ్రామాల్లో చేయాలి. మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎంత బిజీగా ఉన్న ఒకప్పుడు శారీరకంగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం, ఈ మధ్య అన్ని పోయినాయి. ఈ మధ్య మనం అందరం కూడా బిజీ అయిపోయి ఎంతోపైన సెల్ ఫోన్ ఆన్ చేసుకుని, టీవీ ఆన్ చేసుకుని ఆ సీరియల్ చూస్తూ లేనిపోని టెన్షన్ తెచ్చుకునే పరిస్థితికి వస్తున్నాం. అట్లా కాకుండా దినానికి ఒక ½ అన్ అవర్, అర్ధ గంట మీరు కానీ ఆలోచించి ఎక్కడికక్కడ కానీ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా మీ ఆరోగ్యానికి సమస్య ఉండదు. నేను ఇదే కాదు, యోగానే కాదు, ఓసారి మెడిటేషన్ 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మైండ్ శాంతి వస్తుంది, కామ్ అవుతుంది.
అందరం కూడా ప్రపంచాన్ని మనమే మోస్తున్నట్టు ఎక్కడికక్కడ పరిగెత్తి అలసిపోతున్నాం. ప్రపంచాన్ని మనం మోయక్కర్లేదు. మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే చాలా స్పష్టంగా మీరు చూశారు. కొంతమంది అంటున్నారు నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 అన్నాను. అంటే 2047 రోజున ఇంకొక 22 ఏళ్లలో రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు కావాలి. అందరి జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఈరోజు టెక్నాలజీ ఉంది. ఇక్కడ మీరందరూ ఉన్నారు. మా ఆఫీసర్లు కూడా పక్కనే ఉన్నారు. ఇప్పుడే చదివినిపిస్తాను. నేను ఒకటే ఆలోచించాను, మీకిచ్చే ప్రతి ఒక్క సేవ నాణ్యత పెరగాలి. మేము 3 రకాల సేవలు మీకు అందిస్తున్నాం. ఒకటి డబ్బులు, ఓసారి డీబీటీ డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తున్నాం. పింఛన్ లాంటి డబ్బులు ఒకే రోజు 1,66,000 మంది వచ్చి ఇంటింటికి అందజేస్తున్నారు. ఇంకో పక్క అనేక సేవలు, మధ్యాహ్న భోజనం, లేకపోతే అన్నా క్యాంటీన్, ఇవన్నీ కైండ్ రూపం పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇస్తున్నాం. ఇంకో పక్క మీకు సర్టిఫికెట్లు, 10th క్లాస్ సర్టిఫికెట్ కానీ, క్యాస్ట్ కానీ, నేటివిటీ కానీ, రెవెన్యూ కానీ, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. నా ఆలోచన ఒకటే, నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో మీరెక్కడికి పోయి, ఇప్పుడే లేదు, ఒక్కసారి ఫోన్ ఆన్ చేసి హాయ్ అని మీకు ఏం కావాలనో చెప్తే మీరు టైప్ చేయడానికి చేత కాకపోతే అదే కన్వర్ట్ చేసి మళ్ళీ సమస్య పరిష్కారం చేసి మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మీరు నేర్చుకోవాలి. అందరూ వాడుతున్నారు సెల్ ఫోన్లు, వేరే దానికి వాడుతున్నారు. కానీ ఇది కానీ మీకు అలవాటు అయిపోతే ఇంకెవ్వరి దగ్గరికి పోయే పని ఉండదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. మీ అబ్బాయి స్కూలుకు పోయాడా లేదో కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఒకప్పుడు డుమ్మా కొడితే వేరే వాళ్ళు చెప్పాలి, ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఎన్ని మార్కులు వచ్చా కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం.